హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెల్త్ క్రియేటర్. ఫైనాన్షియల్ అనాలిసిస్ మాస్టర్ క్లాస్లో ఇది 5వ క్లాస్. ఈ క్లాస్లో మనం స్టాక్ మార్కెట్ గురించి కొద్దిగా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. అంతేకాకుండా మీరు షేర్స్ కొన్న దగ్గర నుంచి అమ్మేదాకా ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అన్నీ కూడా ఈరోజు వీడియోలో మనం క్లియర్గా అయితే తెలుసుకుందాం. ఇంకేం మాత్రం లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్గా వాట్ ఈజ్ స్టాక్ మార్కెట్ అంటే మనం తెలుసుకున్నాం కదా. స్టాక్ మార్కెట్ అంటే ఒక ఎలక్ట్రానిక్ మార్కెట్ ప్లేస్. ఆ మార్కెట్ ప్లేస్లో మనం షేర్స్ కొనడం కానీ అమ్మడం కానీ చేయొచ్చు. తద్వారా మనకి ప్రాఫిట్స్ అండ్ లాస్ కూడా వస్తాయని చెప్పేసి తెలుసుకున్నాం కదా. పూర్వం అంతా కూడా పేపర్లో అయితే ఉండేది, ఇప్పుడు అంతా ఎలక్ట్రానిక్ మన మొబైల్ చేతిలోకి అయితే వస్తుందని అయితే కొన్ని పాయింట్స్ అయితే తెలుసుకున్నాం కదా. ఇప్పుడు షేర్స్ని కొద్దిగా డెప్త్లోకి అయితే వెళ్దాం గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దీనికి ఒక కంపెనీ ఇన్ఫోసిస్ అనే కంపెనీని అయితే ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను. మనందరికీ తెలిసే ఉంటుంది కదా, షేర్స్ ఎలా కొనాలి, ఎలా అమ్మాలి అన్నీ తెలిసి ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే అసలు పర్టికులర్ కంపెనీ, పర్టికులర్ షేర్స్ ఎలా మూవ్ అవుతాయో చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ కింద ఇన్ఫోసిస్ సీఈఓ రిజైన్ చేస్తున్నాడు. దానికి ఇన్ఫోసిస్ షేర్స్ అనేవి తగ్గుముఖం పట్టాయి అనుకుందాం. అది ఇన్ఫోసిస్ కంపెనీకి బ్యాడ్ న్యూసే కదా. అప్పుడు దాకా కరెంట్లీ రన్ అవుతున్న సీఈఓ మానేసి వెళ్ళిపోవడం ఇన్ఫోసిస్కి బ్యాడ్ న్యూస్ కదా. అదే న్యూస్తో ఇన్ఫోసిస్ డే అయితే స్టార్ట్ అయింది అనుకుందాం. అప్పుడు ఇన్ఫోసిస్ షేర్స్ అనేవి 1450 ఉన్న ఈ రోజు నుంచి 1300 తగ్గుతూ వస్తాయి కదా. అప్పుడు అరౌండ్ 10:00కి ఇన్ఫోసిస్ వాళ్ళు మేము కొత్త సీఈఓని అపాయింట్మెంట్ చేసాం, వాడు చాలా మంచిగా పర్ఫామ్ చేస్తాడు, మా కంపెనీకి ఇంకా మంచి ప్రాజెక్ట్ తీసుకొస్తాడని చెప్పైతే మేనేజ్మెంట్ మీటింగ్లో అయితే తెలిసింది అనుకుందాం. అప్పుడు ఇన్ఫోసిస్ షేర్స్ 1300 ఉన్న షేర్స్ 1600కి అయితే పెరిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి కదా. ఇప్పుడు స్టాక్ మార్కెట్ చూడండి, ఒక వితిన్ 2 అవర్స్లోనే 1300 నుంచి 1600కి అయితే పెరిగింది కదా. వచ్చే న్యూస్ బట్టి స్టాక్ మార్కెట్లో స్టాక్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. ఇంకొక ఎగ్జాంపుల్ అయితే చెప్తాను గైస్. ఇది నాట్ ఓన్లీ సింగిల్ కంపెనీ. ఇప్పుడు ఒక ఇండస్ట్రీ, మన స్టాక్ మార్కెట్లో చాలా ఇండస్ట్రీస్ అయితే ఉంటాయి కదా. అందులో ఒక ఐటీ ఇండస్ట్రీ ఒక ఇండస్ట్రీ అనుకుంటే, నాస్కామ్ అనే ఆర్గనైజేషన్ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఐటీ ఇండస్ట్రీలో కొద్దిగా తగ్గుముఖం పట్టే ప్రాఫిట్స్ 15% తగ్గుతాయని జస్ట్ ఇమాజిన్ కింద చెప్తున్నాను, ఒక అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారనుకుందాం. ఆ అనౌన్స్మెంట్ వల్ల 1600 ఉన్న షేరు అట్లీస్ట్ 1400 పడింది అనుకుందాం. ఇది ఓన్లీ ఇన్ఫోసిస్కే వర్తించదు కదా, ఎంటైర్ ఐటీ ఇండస్ట్రీకి వర్తిస్తుంది కదా. అలాంటప్పుడు ఎంటైర్ ఐటీ ఇండెక్స్ మొత్తం కిందకైతే పడుతుంది గైస్. ఇప్పుడైతే అర్థమైంది కదా షేర్స్ అనేవి ఎలా మూవ్ అవుతాయో. వచ్చే న్యూస్ బట్టి స్టాక్ మార్కెట్లో షేర్స్ అయితే మూవ్ అవుతాయి. అది పాజిటివ్ అయితే పాజిటివ్ వైపు కానీ, నెగిటివ్ అయితే నెగిటివ్ వైపు కానీ అయితే మూవ్ అవుతాయి. సో ఇప్పుడు మీకు ఏమర్థమైందంటే స్టాక్ మార్కెట్లో స్టాక్స్ అనేవి ఎలా మూవ్ అవుతాయి, న్యూస్ బట్టి అయితే మూవ్ అవుతాయి. ఓకే ఫైన్. ఇప్పుడు పెద్ద కంపెనీస్ అనేవి స్టాక్ మార్కెట్లో న్యూస్ బట్టి అయితే మూవ్ అవుతాయని చెప్పాను కదా. చిన్న చిన్న కంపెనీస్ ఎలా మూవ్ అవుతాయి, దానికి నేను ఒక 2 ఎగ్జాంపుల్స్ అయితే తీసుకుంటాను. ఒకటి పెద్ద కంపెనీ, అందరికీ తెలిసిన కంపెనీ. ఇంకోటి ఎవరికీ తెలియని కంపెనీ. అందులో ఫస్ట్ కంపెనీ పేరు వచ్చేసి రిలయన్స్ ఇండస్ట్రీస్ అయితే అనుకుందాం. సెకండ్ కంపెనీ వచ్చేసి శ్రీ లక్ష్మీ స్లోగర్స్ అండ్ మిల్క్స్. రిలయన్స్ ఇండస్ట్రీస్ అందరికీ తెలిసిందే కదా. ఒకవేళ న్యూస్ వచ్చినా రాకపోయినా దాన్ని ఎప్పుడూ షేర్స్ అయితే పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ కంపెనీ వచ్చేసి శ్రీ లక్ష్మీ షుగర్స్ అండ్ మిల్క్స్. ఈ కంపెనీ చాలా మందికి తెలియకపోవచ్చు. ఇప్పుడు ఈ కంపెనీ షేర్స్ అనేవి పెరగడం, తగ్గడం అయితే జరగదు కదా. మేబీ పెరిగితే పెరగచ్చు, ఒక్కొక్క రోజు తగ్గితే తగ్గొచ్చు. మీకైతే అర్థమయ్యే ఉంటుంది కదా. షేర్స్ అనేవి స్టాక్ మార్కెట్ యొక్క న్యూస్‌ని బట్టి అయితే మారుతూ ఉంటాయి. అది పర్టిక్యులర్‌గా ఒక కంపెనీ అవ్వచ్చు, ఒక ఇండెక్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కమింగ్ టు నెక్స్ట్ క్వెషన్, హౌ డస్ ద స్టాక్ గెట్ ట్రేడెడ్? స్టాక్స్ అనేవి ఎలా ట్రేడ్ అవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మీరు ఒక డెసిషన్ అయితే తీసుకున్నారనుకుందాం. లైక్ నేను ఒక 200 షేర్స్ అయితే కొందామని అనుకున్నాం. అప్పుడు మీకు కావాల్సిందేంటి, ట్రేడింగ్ అకౌంట్ అయితే కావాలి కదా. ఆ ట్రేడింగ్ అకౌంట్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు? మీ స్టాక్ బ్రోకర్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు కదా ట్రేడింగ్ అకౌంట్‌ని. ఆ ట్రేడింగ్ అకౌంట్‌లో మీరు లాగిన్ అయ్యి మీరు ఇన్ఫోసిస్ అని సెర్చ్ చేస్తారు. సెర్చ్ చేసినప్పుడు ఎన్ని షేర్స్ కొందాం అనుకుంటున్నారు? ఒక 200 షేర్స్ కదా. ఎంత అమౌంట్‌కి కొందాం అనుకుంటున్నారు? ప్రెజెంట్ ఎంత ట్రేడ్ అవుతుందో అంతే కొందాం అనుకుంటున్నారు. సో అప్పుడు ఏం జరుగుతుందంటే సేమ్ అదే షేర్స్ అదే టైంకి అదే అమౌంట్‌కి ఎవరైతే సెల్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి మీ బ్రోకరు మీ అకౌంట్‌కైతే ట్రాన్స్‌ఫర్ చేస్తాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది ఎలాగైనా అవ్వచ్చు. ఒకడు ఒక షేర్ అమ్మి ఇంకొకడు 199 షేర్లు అమ్మినా సరే అది సక్సెస్‌ఫుల్ అవుతుంది. ఒకడు 100 అమ్మినా సరే సక్సెస్‌ఫుల్ అవుతుంది. ఒకడు 150, ఒకడు 50 అమ్మినా సరే సక్సెస్‌ఫుల్ అవుతుంది. బట్ మీకైతే 200 షేర్స్ అయితే వస్తాయి. వాళ్ళకి ఎంతైతే సెల్ చేశారో అన్ని షేర్స్‌కి తగ్గ అమౌంట్ అయితే వాళ్ళకి వాళ్ళ డీమ్యాట్ అకౌంట్‌లో అయితే పడుతుంది గైస్. ఇలా షేర్స్ అనేవి ట్రేడ్ అవుతూ ఉంటాయి ఎవ్రీ డే. ఇది గైస్ ఈరోజు వీడియో. ఇంకా కొన్ని క్వెషన్స్ అయితే మిగిలిపోయాయి. అది నెక్స్ట్ వీడియోలో అయితే కంటిన్యూ చేస్తాను. ఆ క్వెషన్స్ వచ్చేసి ఏంటంటే, మీరు స్టాక్స్ కొన్న తర్వాత నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ వచ్చేసి ఎన్ని రోజులు హోల్డ్ చేయాలి? కాలిక్యులేట్ రిటర్న్స్, ఎలాగా మన రిటర్న్స్‌ని కాలిక్యులేట్ చేసుకోవాలి? ఇలా ఫ్యూ మోర్ క్వెషన్స్ అయితే ఉన్నాయి. అవి నెక్స్ట్ వీడియోలో అయితే కంటిన్యూ చేస్తాను గైస్. చివరి వరకు మా వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ ఆల్. బట్ మా వీడియో గాని మీకు నచ్చినట్టయితే ప్లీజ్ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్. అలాగే ప్లీజ్ షేర్ ద వీడియో. ఇట్లు మీ వెల్త్ క్రియేటర్.